బుక్కరాయ సముద్రం చెన్నంపల్లి గ్రామం. నేను అందరికీ చెప్పాలనుకుంటా ఉన్నా, రాజకీయాలు లేకపోతే గ్రూపులకు లోబడి ఈ విధంగా కొట్టుకోవడం అన్నది ఎవరికీ మంచిది కాదు. కొట్టడం అనేది అసలు మంచిది కాదు. నేను మరీ చెప్తా ఉన్నా, కుటుంబాలు నాశనం అయిపోతాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ చెన్నంపల్లి, ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేశాను. అలా నేను ఉన్నప్పుడు అక్కడే చూసి బాధేస్తా ఉంది నాకు. ఎవరి బతుకు వాళ్ళు బతుక్కోవచ్చు, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. అధికార పార్టీ వాళ్ళు ఉంటే అధికారం ఎలగబెట్టుకోవచ్చు, కానీ అధికారంతో ఉండి పనులు చేయించుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ దౌర్జన్యం, హింస అనేది మంచిది కాదు. అటే పోలీస్ శాఖను కూడా కోరుతాం. చాలా రోజులు మాట్లాడుతూ ఉన్నాం మేము. ఆ గ్రామాలు సెన్సిటివ్ గ్రామాలు, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి. ఇప్పటికైనా సరే ఎవరి తప్పు అయితే వాళ్ళ పట్ల చాలా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకొని ఆ గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉంచే విధంగా ఏర్పాటు చేయమని కోరుతా ఉన్నా. ముందు పేషెంట్లకు వైద్యం జరుగుతూ ఉంది, అక్కడ జరగనివ్వండి. కానీ ఒక్కటే నేను చెన్నంపల్లి గ్రామ ప్రజలు చెప్పేది ఒకటే, మీరు దేనికోసం గొడవ పడుతూ ఉన్నారు, ఎవరి కోసం గొడవ పడుతూ ఉన్నారు, ఏమి సాధిద్దామని గొడవ పడుతున్నారు అర్థం చేసుకోవాలా. మీరు కుటుంబాలు నాశనం చేసుకునే విధంగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు. ఎట్లాగూ కొట్టారు, దీన్నేం ఆఖరికి ఎనిక్కిపోయేది ఏది ఉండదు. ఆఖరికి చట్టపరంగా ఏం జరుగుతుంది. కానీ జాగ్రత్త. మన మీద మన కుటుంబాలు, మన పిల్లలు అందరూ ఆధారపడి ఉన్నారు. ఊరకూరకనే ఏదో ఎవడో గిల్లితేనో, ఎవడో ఆఖరికి ఇట్లా లేబెడితేనో ఇట్లా చేసుకోవడం అన్నది మంచిది కాదు. ఇది నేను పోలీస్ శాఖ వారిని కూడా కోరుతా ఉన్నా, మీరు కఠినంగా వ్యవహరించాలా. ఆ ప్రాంతంలో అన్ని గ్రామాల్లో ప్రశాంతతని కాపాడాలా. అంతేకాదు, ఇటువంటి అసాంఘికమైన లేక దౌర్జన్యకరమైన పరిస్థితి ఎదురైతే రాజకీయాలతో ఏం పని నాకు అర్థం కాదు. రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేయమని నేను కోరుతా ఉన్నాను. రేపు పేషెంట్ల పరిస్థితి చూసి మరీ మాట్లాడతాను.